హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ నెంబర్ 7. మనతో పాటు పండు అయితే ఉంది. హాయ్ ఫ్రెండ్స్. ఒక చిన్న పని మీద బయటకు అయితే వచ్చామన్నమాట. చిన్న పని అంటే ఐస్ క్రీమ్ తింటా ఉంది. సో అందుకే బయటకు వచ్చాము. అలాగే ఒక ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నట్టు ఉండిద్ది అని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే రికార్డ్ చేస్తూ ఉన్నాను. సో వెళ్తూ మాట్లాడుకుందాం. నీకు డ్రైవింగ్ కావాలా? ఈ అమ్మాయికి డ్రైవింగ్ రాదు, నేర్పియాలి. నేర్పియలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివ్ అవేలో విన్ అయిన పర్సన్ రోలెక్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. సో అతనైతే ఇంకా వాట్సాప్లో నాకు రెస్పాండ్ అయితే అవ్వలేదు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సండే లోపు రెస్పాండ్ అవ్వండి బ్రో. ఈ వ్లాగ్ మీరు చూస్తే మాత్రం మీకైతే నెక్ బ్యాండ్ మీ అడ్రస్కి పంపించేస్తాను. రెస్పాండ్ అవ్వకపోతే మాత్రం ఈ వీడియో కింద మీరు కామెంట్ చేస్తారు కదా, వాటిల్లో కొత్త విన్నర్ని పిక్ చేస్తాను అనమాట. వాళ్ళకైతే పంపించేస్తా. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలనిపించిందని చెప్పాను కదా. రీసెంట్గా 3 days బ్యాక్ ముంబై ఢిల్లీ ఎక్స్ప్రెస్ హైవేలో చాలా పెద్ద క్రాష్ అయితే జరిగిందనమాట. ఒక 20 vehicles పైగా క్రాష్ అయినాయి. ఎందుకంటే ఫాగ్ వల్ల. ఎర్లీ మార్నింగ్ ఎవరైతే రైడ్స్ చేస్తూ ఉంటారో వాళ్ళైతే జాగ్రత్తగా రైడ్ చేయండి. మోటార్ సైకిల్స్ వేసుకుని వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా రైడింగ్ జాకెట్స్, ప్యాంట్స్, అలాగే హెల్మెట్ ఇవన్నీ పెట్టుకొని రైడ్ చేయండి. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. కార్స్ అయితే మాత్రం ఖచ్చితంగా సీట్ బెల్ట్ అయితే పెట్టుకోండి. ఫాగీ టైంలో మాత్రం హజార్డ్ లైట్స్ అయితే వేసుకొని వెళ్ళండి. మినిమం 50 feet డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే చాలా బెస్ట్. మేమైతే రీసెంట్గా బెంగళూరు నుంచి ఇంటికైతే వచ్చాం అనమాట ఈ కారు వేసుకొని. చాలా ఫాగ్ అయితే ఉంది. సో సీరియస్లీ మేము వచ్చిన తర్వాత ఈ న్యూస్ అయితే నాకు తెలిసిందనమాట. సో మేమైతే చాలా సేఫ్గా అయితే వచ్చేసాము. ఎందుకంటే చాలామంది ఎర్లీ మార్నింగ్ రైడ్స్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉండదు కదా, అందుకని చెప్పేసి ప్రశాంతంగా రైడ్కి వెళ్ళొద్దాం అనుకుంటారు. అలాగే మంచు పడుతూ ఉంటే చూస్తానికి వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు చూసే వ్యూ మంచులో ఇంకా బాగుంటుంది అనమాట పండు. సో చాలామంది వెళ్దాం అనుకుంటారు, కానీ వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. సో ఆల్ఫా దగ్గరికి అయితే వచ్చేసాము. ఐస్ క్రీమ్ తీసుకున్న తర్వాత వ్లాగ్ అయితే మళ్ళీ కంటిన్యూ చేద్దాం. నీకే ఫ్లేవర్ కావాలి? సీట్ బెల్ట్ పెట్టుకో. చల్లగుంది. ఐస్ క్రీమ్ చల్లగా ఎట్టుండిద్ది? పళ్ళు ఇది ఓకే. ఏ ఫ్లేవర్ నచ్చింది నీకు అక్కడ? రాస్బెర్రీ. ఏంటిది? బ్లూబెర్రీ. బ్లూబెర్రీ. నాకు కస్టర్డ్ యాపిల్ బాగా ఇష్టం. నాకు అదే ఇష్టం. తింటా కానీ కొద్దిగా కొంచెమే, అంతగా తినాను. అది పైనాపిల్ అయితే అస్సలు. అమ్మ నాకొద్దు. గుడ్ బాయ్. గుడ్ బాయ్. డ్రైవింగ్ నేర్చుకుందాం పదా. మీరే చూసారా? డ్రైవింగ్ నేర్పిమంటే నేర్పి ఇట్లా మళ్ళీ నన్ను అంటున్నాడు. ఏ టైంలో పడితే ఆ టైంలో డ్రైవింగ్ నేర్చుకోకూడదు. ఇక్కడ అంతా ట్రాఫిక్ ఉంది. పంతులు గారు వద్దన్నారా? ముహూర్తం బాగాలేదన్నారా? అవును. నా పంతులు గారు బాగానే ఉన్నారు. ముహూర్తం 4 అయింది, మంచిగా చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ తినేటప్పుడు జలుబు చేసింది అనుకో, తుమ్మితే మళ్ళీ డ్రైవింగ్ చేసేటప్పుడు తుమ్మకూడదుగా. తుమ్ము ఆపుకుంటా కావాలంటే పదా. తుమ్ములు ఆపుకోకూడదు. ఆపుతా.
నైట్ కదా తుమ్ములు వచ్చేది. ఇంకొక విషయం చెప్పాలి మీకు, 2026లో చాలా మంచి మంచి వెహికల్స్ అయితే రాబోతూ ఉన్నాయి. ఏవైతే ఇప్పటిదాకా మీరు చూసున్న వెహికల్స్ ఉన్నాయో వాటికి మంచి అప్డేట్స్ అయితే జరగబోతూ ఉన్నాయి అన్నమాట. ఫేస్ లిఫ్ట్ మనం ఎక్కువగా కార్స్లో వింటూ ఉంటాం కదా పేరు, అయితే ఇప్పుడు మనం బైక్స్కి కూడా వాడుకోవచ్చు. ఎగ్జాక్ట్గా ఏ వెహికల్కి ఏ ఫీచర్స్ వస్తాయి అనేది నేనైతే మీకు చెప్పను. వెహికల్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తా, వీడియో తీస్తా, అంతేనా? 3D వ్లాగ్స్ ఛానల్లో 2 సబ్స్క్రైబర్స్ అయితే అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు, తెలుసా నీకు? చెప్పాగా మేము వీడియోస్ తీసి పెడతాము, అన్సబ్స్క్రైబ్ చేసుకోబాకండి, ఓకేనా? ఇంకా 3-4 వీడియోస్ ఉన్నాయి అనుకుంటున్నా, తీస్తే పెట్టేస్తాం, అంతేనా? ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ. 4 అయింది కదా, స్కూల్ పిల్లలు వదిలే టైం. అవును, ఇంకా కూసేపుంటే ఫుల్ ట్రాఫిక్. హెల్మెట్ పెట్టుకోకుండా చూడు అంత స్పీడ్గా వెళ్తున్నాడు. ట్రాన్స్మిషన్ చాలా స్మూత్గా ఉండిద్ది ఈ కార్ది, క్లచ్ కూడా స్మూత్ ఉండిద్ది. అప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికే. డ్రైవింగ్ నేర్పిస్తానన్నావు కదా, ఐస్ క్రీమ్ ఇప్పిస్తానన్నాడు, డ్రైవింగ్ కూడా నేర్పిస్తానన్నాడు. ఇప్పుడు చూడండి మాట మార్చేస్తున్నాడు. ఏదైనా రెండిట్లో ఒకటే అని చెప్పా, ఐస్ క్రీమ్ అన్నా ఐస్ క్రీమ్ ఇప్పించా. ఇది అన్యాయం. అన్యాయం. మీరే చెప్పండి, నాకు డ్రైవింగ్ నేర్పియాలి కదా, ఆ మాత్రం బాధ్యత లేదా? లేదు, ఇట్స్ టేక్స్ టైం. అప్పుడే కాదు, అన్నీ ఒకేసారి వస్తే ఇబ్బంది పడతారు ఎవరైనా. నిదానంగా నేర్చుకోవాలి అన్నీ కూడా. ఇప్పుడే నిదానంగా నేర్చుకుంటున్నాలే, నేర్పి. రాంగ్ రూట్లో వెళ్తున్నా, చూసారా? వెళ్ళేటప్పుడు అడుపాద వెజిటేబుల్స్ తీసుకున్నా హైవే మీదకి. ఇటు వెళ్ళిపోదాం ఇంటికి. డ్రైవింగ్ నేర్పించేందు పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి అసలు. పర్వాలేదు, కొంతవరకు రోడ్స్ అయితే వేశారు కానీ ఇంకా కొంతవరకు వేయాల్సి ఉంది. ఏంటి అక్కడ అంత పొగ? పొగ మంచు, అది అప్పుడే మొదలైపోయింది మంచు. మనకు అలా కానొస్తుందేమో, దూరం నుంచి చూస్తుంటే మంచులాగే ఉంది కదా. ఏదో పొగల్లే ఉంది, మంచు కాదు కానీ పొగ. ఎవరన్నా కాలుస్తున్నారు అనుకుంటా. తొందరగానే ఈవినింగ్ అయిపోతుంది, 5 అయిందంటే చాలు చీకటి పడిపోతుంది. 5:30కే 6 అయినట్టు ఉంటుంది. అవును, త్వరగా చీకటి పడిపోతుంది. ఇప్పుడు మనం తెనాలి బస్ స్టాండింగ్ దగ్గరికి అయితే వచ్చాము. సో రైట్ సైడ్ అంతా బస్ స్టాండ్ అనమాట. తెనాలిలో రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ దగ్గరగానే ఉంటాయి. గుంటూరులో చాలా దూరం. నాకు తెలియదు. ఎందుకమ్మా? నాకు కార్ డ్రైవ్ చేయడం కన్నా మోటార్ సైకిల్ రైడ్ చేయడం చాలా ఇష్టం. నాకు అదే ఇష్టం. అయితే అలానే కూర్చోవాలి, అదైతే అటు ఇటు తిరగొచ్చు, చూడొచ్చు. అందుకే సీట్ బెల్ట్ పెట్టుకున్నాగా. సో ఇది ఫ్రెండ్స్ వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఓకే, అలాగే ఎవరైతే గివ్ అవేలో విన్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే సండే లోపు
నన్ను కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో. బాయ్. అదే కదా ఉదయ్ వ్లాగ్స్ లో ఉన్న ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, వీడియో చూడండి, లైక్ చేయండి. ఓకే బాయ్.